సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో కానీ నిజ జీవితంలో కానీ ఆయన ప్రవర్తించే విధానం కానీ ఆయన అనుసరించే వ్యూహాలు కానీ మంచితనం కానీ ఇవన్నీ నేను మీకు సిరీస్గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయనతో నేను పద్మనాయ స్టూడియోస్లో మాట్లాడినటువంటి సందర్భాల్లో ఆయన చెప్పిన విషయాలు నా డైరీలో రాసుకున్నవి, ప్రపంచానికి కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియనివి మీ ముందుంచేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక కంటెంట్ అయినా కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఈరోజు బయోగ్రఫీ ఈరోజు చాలామంది మీద తీశారు. మహానటి సావిత్రి మీద తీశారు, సంజయ్ దత్ మీద తీశారు. ఇలాగా ఈ పరంపరలో ఎన్టీ రామారావు మన తెలుగు విశిష్ట నటుడు, ఆయన మీద కూడా బయోపిక్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ మీద కూడా ఒక బయోపిక్ రావాలి. ఆ బయోపిక్ అందులో ఆదర్శప్రాయంగా ఉంటుంది. అందులో ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆయన వారసుడు, నట వారసుడు మహేష్ బాబు కనుక ఈ బయోపిక్ కనుక చేస్తే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు బయోపిక్ కనుక తీసినట్లయితే నేను చెప్పిన విషయాలు చాలా భాగాల్లో ఉన్నాయండి. మీరు నా వీడియోస్లో మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో ఇన్సిడెంట్స్ ఆ సినిమాకి బాగా ఉపయోగపడతాయి కూడా. కాబట్టి నేటి తరానికి ఆయన విషయాలు గుర్తుంచుకోవాలి అనే ఉద్దేశంతో నేను అనేక విషయాన్ని సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. మనస్ఫూర్తిగా మీ అభిమానాన్ని కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ ఆయన గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ, అబ్జర్వేషన్ కూడా చాలా బాగా చేసేవాడు. భోగిమంటలో ఈ సినిమా షూటింగ్ మంగళగిరిలో ఒక పాట చిత్రీకరణ ఉంది. ఆ పాట చిత్రీకరణ నుంచి ఆయన చెన్నై నుంచి బయలుదేరారు. చెన్నై నుంచి ఆ రోజు విజయవాడ రావాలంటే ఫ్లైట్స్ ఎలా ఉండేవంటే చెన్నై నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విజయవాడ. అంటే జనరల్గా ఆ రోజుల్లో అలా ఉండేది సిస్టమ్. ఇప్పుడు కూడా కొంత నడుస్తుంది అనుకోండి. చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఫ్లైట్ చూశారు ఆయన. అప్పట్లో మీకు మెట్లెక్కే విధానం ఉంటుంది కదా, ఎక్కుతూ పక్కన మేకప్ చీఫ్ మాధవరావు ఉన్నారు. అయితే అన్నారంటే, ఏంటయ్యా ఈ టైల్ ఏదో కొంచెం గాలి లేనట్టుగా కనిపిస్తోంది అన్నారు. ఏమండి ఆ మాట అనకండి, అంత బాగానే ఉందండి అని చెప్పి అన్నారు మాధవరావు. ఇప్పటికీ కూడా ఆయన ఈ విషయాలు చెప్పడానికి మన సమాజంలో ఆయన ఎప్పుడూ కూడా ముందుంటారు. ఇప్పుడు ఆయనే సాక్షి అన్నమాట ఈ విషయాలన్నిటికీ. ఆయన ఈ వారించేటప్పటికి కృష్ణ కూడా మౌనంగా అంటే పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళి కూర్చున్నారు. అది తిరుపతిలో రేణుగుంట ఆశ్రమంలో ల్యాండ్ అవ్వాలి. ఈ ల్యాండ్ అయ్యే సమయంలో ఏమైందంటే ఈ టైర్ ఆయన ముందే చెప్పారు కదా గాలి లేదని చెప్పేసి, ఆ టైర్ కొంచెం ఇబ్బంది అయ్యి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యేటప్పటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సురక్షితంగా అందరినీ కూడా కిందకి దింపేశారు. దింపేసిన తర్వాత మేకప్ చీఫ్ మాధవరావు కృష్ణతో చెప్పారన్నమాట, ఎంత నాలెడ్జ్ అండి మీకు, నిజంగానో మీరు జనగా ఎవరు గుర్తించలేనిది మీరు ఇలా గుర్తించారు అనేటప్పటికీ ఆయన మౌనంగా ఉండిపోయారు. అంటే ఆ రోజుల్లో ఆయన పరిశీలన శక్తి ఎలాగా ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. తర్వాత ఆయన భవిష్యత్తుని బాగా అంచనా వేయగలరు, అసెస్మెంట్ చేయగలరు, లేకపోతే ఒక గ్రాహక శక్తి ఉందో నాకు తెలియదు. కానీ ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి. 1983 జనవరి 5న మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. అది రాజకీయ సంకుల సమరం. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 35 సంవత్సరాలు అప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ రోజు కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులంతా బాగా డబ్బున్న వాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి నిలబెట్టిన వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు, టీచర్లు, లేకపోతే అప్పటికే అడ్వకేట్స్ లాంటి వాళ్ళు, లేదా బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి బరిలోకి దింపింది. వాళ్ళకేమో డబ్బులు లేవు, చరిష్మా లేదు, వాళ్ళకి ఎవరో ఆ నియోజకవర్గంలో తెలియదు. ఆ ప్రచారం చేసేటప్పుడు కూడా ఆ ప్రచారం చేయడానికి ఆ పెట్రోల్కి పెట్టుకునే స్తోమత కూడా లేదు వెహికల్స్కి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రచారం చేశారు. ఆ యాక్షన్ నేను స్వయంగా చూశాను కూడా. అప్పుడున్న అంచనాలు బట్టి ఇంటెలిజెన్స్ సమాచారం ఇందిరాగాంధీకి ఇచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 30 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయి. మిగతా సీట్లన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అప్పుడు 294 సీట్లు అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది. కాబట్టి మీకు భయం లేదు, ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామని చాలా గంట బజాయించి చెప్పినట్టుగా చెప్పించాయి. దాంతో ఇందిరాగాంధీ కూడా ఆత్మస్థైర్యంతో ఉన్నారు, పల్లెదిలే 30-40 సీట్లే కదా అని. పైగా ఆ రోజు ఒక పొలిటికల్ గేమ్ ఏంటంటే 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాలి రూల్ ప్రకారం, అంటే స్టిపులేటెడ్ పీరియడ్ అంతే. కాకపోతే ఇందిరాగాంధీ ఒక లాజికల్గా ఏం చేశారంటే ఎన్టీ రామారావుని దెబ్బ కొట్టడానికి 8 నెలలు ముందుగా తీసుకొచ్చారు. అంటే జనవరి 5న పోలింగ్ అనమాట.
అది కారణం ఏంటంటే ఎన్టీ రామారావు ఎక్కువగా మీటింగ్స్లో పెట్టి ప్రజల్లోకి వెళ్ళిపోతే ఆయనకున్న ఇమేజ్ పెరిగిపోతుంది. కాబట్టి తక్కువ టైంలో కనుక ఉంటే ఆ పార్టీ క్యాడరు ఇంకా పూర్తి స్థాయిలో లేదు, ఎదుర్కోలేదు, ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి మనం ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్స్ ఆ టైంకి తీసుకొచ్చారు. యాక్చువల్గా కృష్ణ తీసినటువంటి ఈనాడు సినిమా ఆ రోజు ఒక విధంగా కాంగ్రెస్కి చెంపపెట్టు లాంటిది. కాంగ్రెస్ ఆ రోజు విధించిన అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా కూడా తోపాల పెట్టారు. కారణం ఏంటంటే రామరాజుని నేనున్నా మీ తోడుగా చివరంట అన్న ఒక పాటలో ఆయన సైకిల్ తొక్కడం ప్రారంభించారు. సైకిల్ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తు. అందరితో అయిపోయిందా? కొన్ని జెండాలు ఉంటాయి, ఆ జెండాలో పసుపు జెండాను కూడా వాడారు. చాలా మంది అది కేవలం తెలుగుదేశం పార్టీకి గుర్తు చేయడానికని కూడా ఆ రోజు కృష్ణ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాను కూడా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. బహుశా ఈ జనరేషన్కి తెలియదు. కాంగ్రెస్ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అందులో చాలా డైలాగులు ఉన్నాయి ఇండైరెక్ట్గా. సో అది డిసెంబర్ 17 రిలీజ్ అయింది. యాక్చువల్గా ఆ సినిమా ఇంకా 1 మంత్ బిఫోర్ రిలీజ్ అవ్వాలి. కాకపోతే ఫైనల్ ప్రింట్ వచ్చేప్పటికి ఏమైందంటే రికార్డింగ్ సరిగా లేదు, రీ రికార్డింగ్ కూడా సరిగా అంటే డామినేట్ చేస్తుంది, డైలాగ్స్ బాగా లోగా కనపడుతుంది. దాంతో మళ్ళీ ఏం చేశారంటే రీ రికార్డింగ్ మళ్ళీ చేశారు. దాంతో మీకు దాదాపు 1 మంత్ వేస్ట్ అయిపోయింది. డిసెంబర్ 17 అంటే జనవరి 5న ఎలక్షన్ పోలు, చాలా తక్కువ టైం ఉంది. అయినా సరే అన్ని సెంటర్స్లో రిలీజ్ అయింది. మీకు చెప్తే నంబరు థియేటర్స్ అన్నీ కూడా కిక్కిసిపోయాయి. విజయవాడ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నిజామాబాద్ ఎక్కడ పడితే అక్కడ థియేటర్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కృష్ణ కటౌట్లు. ఆయనకి హీరోయిన్ లేరు, ఆయనకి ఒక డ్యూట్ లేదు. అంత ఫామ్లో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి ఆ ప్రక్రియ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్స్కి వెళ్ళి తండోపతండాలుగా చూశారు. ఒక రోజు ఇది రిలీజ్ అయినటువంటి ఒక 2-3 రోజులకి ఎన్టీ రామారావు సూపర్ స్టార్ కృష్ణకి ఫోన్ చేశారు మార్నింగ్ పూట. అప్పట్లో ఏంటంటే ఎస్వి రామారావుని కృష్ణతో పాటే కలిసి ఆయన చదువుకున్నాడు ఏలూరులో. తర్వాత ఆయన సబ్ రిజిస్టర్గా పనిచేశారు. ఆయనకి మంచి రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. నేను రామారావు మాట్లాడుతున్నప్పటికీ కృష్ణ అనుకున్నానంటే ఆ ఎస్వి రామారావు అనుకున్నాను. నిద్రమత్తులో ఉన్నారు ఆయన. ఏమయ్యా రామారావు, నీకేమో పని పాటు లేదా? ఇద్దరు తెల్లవారుజామునే ఫోన్ చేశా అంటే రామారావు కంగు తిన్నారు. కంగు తిని లేదు నేను ఎన్టీ రామారావుని మాట్లాడుతున్నానప్పటికీ కృష్ణ వెంటనే గుర్తించి, సారీ సార్, నాకు రామారావుని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇలా చేస్తూ ఉంటాడు అంటే ఏం పర్వాలేదు. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి, నీ మనసుకి ఏమనిపిస్తుంది అని అడిగారు. ఇట్లా ఈనాడు కూడా నాకు సపోర్ట్ చేసావు బ్రదర్, చాలా బాగా ఆడుతోంది, రానున్న పరిస్థితులు ఎలా ఉండబోతాయి అని అడిగారు. అడిగితే కృష్ణ చాలా సిన్సియర్గా చెప్పారు, ఏమండి ఈసారి ఎలక్షన్స్లో మీరు బంపర్ మెజారిటీతో గెలుస్తారు, మీరు వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో లేదు. ఆయన ఒక పక్కనేమో ఇంటెలిజెన్స్ వర్గాలు అలా చెప్పిన సంగతి ఈయనకి తెలుసు. పైగా పార్టీ ఆ రోజు నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్ ఫైనాన్షియల్గా బాగా వీక్, ఆయనకి తెలియదు కదా. అందుకని ఆయన కూడా డైలమాలో ఉన్నారు. కృష్ణ చెప్పిన తర్వాత ఆయన కూడా ఒక టానిక్లా పనిచేసింది. 5వ తారీఖు ఈ కౌంటింగ్ అయిన తర్వాత కాలంలో రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినటువంటి ఫస్ట్ కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగా కనిపించింది, కానీ తర్వాత రౌండ్ మారుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి విపరీతమైన ఆదరణ సీట్లు కనిపించడంతో ఎన్టీ రామారావు తర్వాత థ్యాంక్స్ చెప్పారు కృష్ణకి. ఎందుకంటే కృష్ణ ఏదైతే గ్రాస్ చేశారో అది నిజమైంది. ఆ రోజు ఇంటెలిజెన్సీ వర్గాలు చెప్పింది వాళ్ళు ఇందిరాగాంధీ మెప్పు పొందడానికి అబద్ధమైనా చెప్పుండాలి, లేదా వాస్తవ పరిస్థితి దాచుండాలి, లేదా వాళ్ళ వాస్తవ పరిస్థితి తెలియకుండా అసెస్మెంట్ చేసేనా ఉండాలి. ఏది ఏమైనా సరే కృష్ణ అనుకున్నదే నిజమైంది, కృష్ణ చెప్పిందే నిజమైంది. ఇది మనం గుర్తుంచుకోవాలండి. బహుశా ఏ పుస్తకంలో కూడా ఈ విషయం లేదు. అది నేను ఆయనతో మాట్లాడింది ఆ రోజు అన్నీ నేను డైరీలో రాసుకుంది ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను. అలాగే కృష్ణకు ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే తన అన్న భేదం ఉండదండి. అంటే స్నేహితులైనా విరోధులైనా కలిసినప్పుడు మాత్రం మనకు మంచి చెప్తారు. అలాగే ఉదాహరణ కూడా నేను చెప్తాను. 1989 ఎలక్షన్స్ ఆయన ఏలూరు నుంచి పోటీ చేశారు బోళ్ళ బుల్రాయి మీద. పార్లమెంట్లో గెలిచారు ఆయన. అయితే ఆ పార్లమెంట్ ఎక్కువ సెక్షన్స్ ఎక్కువ కాలం లేదు. మళ్ళీ 1991లో ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు రాజీవ్ గాంధీతో ఆయన చెప్పారు, ఏమంటే నేను ఏలూరు నుంచి కాదు తెనాలి నుంచి పోటీ చేస్తాను, ఈ తెనాలి నా సొంత బురిపాలెం కూడా అక్కడి నుంచే ఉంది. యాక్చువల్గా నిజంగా అయితే తెనాలికి మంచి గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. అయితే రాజీవ్ గాంధీ ఏమన్నారంటే, మీరే తెనాలి వెళ్ళిపోతే బొల్ల బుల్లిరామని ఎదుర్కొనేది ఎవరు, కాబట్టి మీరే తగిన వాళ్ళు అని చెప్పేసి ఏలూరు నుంచి నిలబెట్టారు. సెకండ్ టైం అది ఓడిపోయారు అనుకున్నది వేరే విషయం. అదే టైంలో మోహన్ బాబు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ తరఫున బొల్ల బుల్లిరామకి ప్రచారం చేశారు. అసలు మోహన్ బాబుకి లైఫ్ ఇచ్చిందే కృష్ణ. చిన్న చిన్న వేషాల దగ్గర నుంచి తర్వాత బలే దొంగల సినిమాలో విలన్ వేషం ఇచ్చి ప్రోత్సహించి అతన్ని నిలబెట్టింది కూడా కృష్ణే. దాసనారాయణరావు పేరు ఎక్కువ చెప్తుంటారు కానీ నిజంగా అయితే మోహన్ బాబు కృష్ణనే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి లైఫ్ ఇచ్చింది స్వర్గం నరకం అనుకుంటారు కానీ రియల్గా లైఫ్ ఇచ్చింది బలే దొంగలు. అయితే మనసులో కృష్ణ అంటే ఆయన కృతజ్ఞత ఉందనుకోండి. చివరి రోజుల్లో కృష్ణకి ఆయన సన్మానం చేయటం అన్ని చేశారు, మర్చిపోలేదు. కానీ వాస్తవంగా జరిగిందైతే ఇదే. అప్పటికి ప్రచారం అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన ఎలక్షన్స్ కృష్ణ ఓడిపోయారు. అప్పుడే ఆయన ఒక సినిమా తీస్తున్నారు, అల్లుడు దిద్దిన కాపురం అని చెప్పేసి. పద్మావతి ఫిలిమ్స్ యు సూర్యనారాయణ బాబు ప్రొడ్యూసర్ పద్మాలయ స్టూడియోస్లో కలిశారు. కలిసినప్పుడు కృష్ణ చెప్పారు, ఏమయ్యా నువ్వు ప్రచారం చేసినప్పుడు నీ దగ్గర సెక్యూరిటీ పెట్టుకోలేదు, నువ్వు సెక్యూరిటీ పెట్టుకొని తిరగల ప్రజల్లో తిరిగేటప్పుడు అనేటప్పటికీ మోహన్ బాబు కళ్ళు ఒకసారి చెమర్చాయి. ఎందుకంటే తన కృష్ణకి యాంటీగా ప్రచారం చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు బయట తిరిగేటప్పుడు సెక్యూరిటీ పెట్టుకొని తిరుగు, ఎందుకు అలాగ ఒంటరిగా వెళ్తున్నానే నిజాయితీగా చెప్పేటప్పటికి ఆయన కళ్ళు చెమకిల్లాయి. అంటే కృష్ణ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా మోహన్ బాబు మంచినే కోరుకున్నారు ఆయన. అది నిజంగా స్పోర్టివ్ స్పిరిట్ అంటే. అలాగే ఈ కంటెంట్ ముగించిపోయింది. మీకు ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెప్తానండి. సూపర్ స్టార్ కృష్ణకి కలెక్షన్స్ నోటితో చెప్పేస్తారు, ఏ థియేటర్లో ఎంత ఆడింది, ఏ స్టేట్ది రికార్డు, ఏ టౌన్లో రికార్డు, ఇవన్నీ చెప్తారు. థియేటర్స్ అన్నీ ఆయనకు తెలుసు. విశాఖపట్నంలో 8 థియేటర్స్ ఉన్నాయి, విజయవాడలో 8 థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళ పేరుతో సహా చెప్పేస్తారు. తిరుపతిలో ఏముంది అన్నీ కూడా. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యే టైంకి చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా రిలీజ్ అయింది. పక్కపక్కనే కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. అలవోకగా చెప్పడం మొదలుపెట్టారు సూపర్ స్టార్ కృష్ణ. ఏ టౌన్లో ఎంత కలెక్షన్ చేసింది మాస్టర్ సినిమా, అలాగే ఏ థియేటర్లో ఏది రికార్డు నెలకొల్పింది, ఇవన్నీ చెప్పేటప్పటికి చిరంజీవి ఒకసారి ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే ఒక హీరో ఇంకో హీరో గొప్పతనాన్ని ఎప్పుడు పొగడ్డం. ఒకవేళ కలెక్షన్స్ వచ్చినా ఇంత డీటెయిల్డ్గా చెప్పరు. కానీ తన గురించి తన ఇంత బాగా ఎదిగిన తర్వాత కూడా తను ఏవి పట్టించుకోకుండా ఆయన మనస్ఫూర్తిగా ఇలా చెప్పేటప్పటికి చిరంజీవి నిజంగా ఆశ్చర్యపోయారు. అదండి మనిషిలో ఉండాల్సింది ఏంటంటే మన గొప్పతనం, మన మంచితనం, మన ప్రపంచ విఖ్యాతి మన ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయండి. సూపర్ స్టార్ కృష్ణలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మంచితనం ఉంది, సాహసం ఉంది, ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది, బోళతనం ఉంది, అలాగే పల్లెటూరు అమాయకత్వం ఉంది, అలాగే అన్నింటిలో కూడా సహాయం చేసేటువంటి సహకారం ఉంది. కాబట్టి ఇన్ని విశిష్ట గుణాలు ఉన్న ఆయన్ని నిజంగా చెప్పాలంటే ఆయనకి ఇంకా ఆయన గురించిన విషయాలు ఇంకా సొసైటీలో చాలా మంది తెలియదని నేను అనుకుంటున్నాను. వాటిని తెలియపరిచేటువంటి కార్యక్రమంలో ఇది ఒక, మీరు ఎప్పుడు అనుకోకండి ఒక సూపర్ స్టార్ కృష్ణ లేకపోతే ఆయన విషయాలు అనుకోకండి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యువత మెయిన్గా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాలు నేర్చుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే సొసైటీ బాగుపడుతుందనే ఇన్ని పాజిటివ్ అంశాలు మీ ముందు ఉంచుతున్నాను. నిజంగా మీకు కనుక ఆదరించే మనసు మీకు ఉందని నేను నమ్ముతూ ఇలాంటి కంటెంట్ మీ ముందు మరిన్ని ఉంచుతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ టీవీఎస్ఎస్ కృష్ణప్రసాద్.